శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మకర రాశి వారికి జూన్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారికి ఈ పక్షంలో ప్రధానంగా రాశి పైన 2 శుభగ్రహాల దృష్టి పడుతుంది. ఒకటి గురువు, 2 శుక్రుడు. సో ఏదైనా ఈ రాశి వారికి కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగానికి కొన్ని అవకాశాలు రావడం జరుగుతుంది. వివాహపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి ఒక చక్కని పరిష్కారం అన్నది దొరుకుతూ ఉంటుంది. ఏదైనా మకర రాశి వారు ఏదైనా జీవితంలో సాధించాలంటే చాలా కష్టపడిన తర్వాత మాత్రమే మీరు అనుకున్నటువంటి విషయాన్ని సాధించగలుగుతూ ఉంటారు. ఇప్పుడు అంటే మకర రాశిలో చంద్రుడు ఉండగా మీరు జన్మించారు, దానివల్ల మీది మకర రాశి అయింది. అయితే నక్షత్రపరంగా అది శ్రవణ నక్షత్రం అవ్వచ్చు, ధనిష్ట అవ్వచ్చు, లేదంటే ఉత్తరాషాఢ అవ్వచ్చు అనుకుందాం. బట్ ఏదైనా రాశిలో చంద్రుడు ఉండగా గురువు చూడటం వల్ల ఏదంటే ఒక ఎదురంటి గజకేసరి యోగం లాంటిది టెంపరీగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సో అది దానివల్ల కొద్దిగా పుణ్యక్షేత్రాలు దర్శించడం, తల్లిగారి యొక్క ఆశీర్వాదం పొందడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ తృతీయ వ్యయాధిపతిగా 7వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగపరమైనటువంటి మార్పులు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి మీరు ఏదన్నా విదేశ ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. ఒక గురువు లాంటి వ్యక్తి మీకు మంచి సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు కూడా మీకు యోగకారకుడు 7వ స్థానంలో ఉండి రాశిని వీక్షించడం వల్ల ఆర్థిక పరంగా కొన్ని ముఖ్యమైన కారణాలు పనులు వాయిదా పడుతుంటాయి. అంటే సమయానికి అనుకున్న ధనం లేకపోవడం వల్ల కొన్ని అవకాశాలు మీకు పోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా వివాహ సంబంధం వచ్చింది మీ అమ్మాయికో వ్యక్తిగతంగా మీకో, అయితే అవతల వాళ్ళు ఎక్కువ మొత్తంలో కట్నం ఆశించడం కానీ వేరే విధంగా పెళ్ళేదో ఎక్కువ ఖర్చు పెట్టి చెయ్యాలని ఈ విధంగా రావచ్చు. దానివల్ల స్తోమత లేక ఆ వివాహ ప్రయత్నం ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ వచ్చిన సంబంధం క్యాన్సిలేషన్ జరుగుతూ ఉంటుంది. లేదు మనకేదో దూర ప్రాంతంలో అవకాశం వచ్చింది, అయితే దానికి రానిపోని ఖర్చులు కానీ అవతల వారు కొంత ఏదో రూపంలో ధనాన్ని ఆశించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా ఆర్థికంగా అనుకున్నంత ధనం లేకపోవడం వల్ల వచ్చిన మంచి అవకాశాలు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు ఈ పక్ష ప్రారంభం నుంచి జూన్ 22 వరకు 6వ స్థానంలో ఉండి రవితో కలిసి సంచరించడం జరుగుతూ ఉంది. ఇక్కడ అష్టమాధిపతి 6వ స్థానం అన్నది ఒక విపరీత రాజయోగం ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఏదన్నా ఒక పోటీలో విజయం రావడం కానీ, ఏదైనా అధికారులతో విభేదాలు వచ్చినప్పుడు కూడా అది మీకు అనుకూలంగా మారడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా హై సొసైటీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, మీ యొక్క ఉన్నత అధికారులు కానీ, లేదంటే మీ సొంత తండ్రి లేదా కుమారుడితో కొన్ని విభేదాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. చివరికి మీ మీద గౌరవంతోనూ వాళ్ళు ఎవరి తప్పైనా వాళ్ళు ఓటమిని అంగీకరించి మీదే కరెక్ట్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఏదైనా చిన్నపాటి ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశం ఉన్నది. అటు ఏదైనా 6, 7, 8 స్థానాల్లో ఈ శుభగ్రహాలు లాంటివి సంచరించినప్పుడు అవి జాతకుడి మీద కొంత ప్రభావాన్ని చూపడం జరుగుతుంటాయి. ఈ విధంగా కొన్ని చంద్రాది యోగాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ బుధుడు కూడా జూన్ 22 తర్వాత 7వ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 7వ 3 గ్రహాలు రావడం వల్ల చాలా వరకు మీ జాతకంలో ఈ ధన విషయంలో ఎవరో ఒకరు మిమ్మల్ని చీట్ చేయడం కానీ మోసం చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మీరు ఏదో వస్తుందని ఆశిస్తారు, ఏదో ఉద్యోగం ఇంకోటో ఏదో వస్తుందని చెప్పి కొంత ధనాన్ని మీరు ముందుగా ఖర్చు పెట్టడం వల్ల అది మోసపోయామని గ్రహించవచ్చు. బట్ ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి తీవ్రమైన విభేదాలు మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు మీకు సహకరించినట్టుగా ఉంటారు కానీ అందరూ చివరికి వారి స్వార్థం చూసుకొని మిమ్మల్ని ఏకాకిగా చేసే అవకాశం ఉంటుంది. సో ఈ సమయంలో మీరు ఏ విషయంలో కూడా ఎవరిని అంత పూర్తిగా నమ్మడానికి లేదు. తేనె లాంటి మాటలతో మిమ్మల్ని మోసపుచ్చి మిమ్మల్ని మరింత వెర్రివాడిగా చేసే అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ విషయాలు సరే, మీరు కుటుంబ సభ్యుల్ని ఎంత అనుకూలంగా చూసినా, వాళ్ళ కోరికలు ఎన్ని తీర్చినా,
ప్రత్యక్షంగానో పరోక్షంగానో మిమ్మల్ని వాళ్ళు ప్రతి నిమిషం విమర్శిస్తూ ఉంటారు. ఏదో విధంగా మీ నుంచి దూరం అవ్వాలనే ప్రయత్నం అది జరుగుతూ ఉంటుంది. మీ స్థితిని బట్టి అది ఉంటుంది. మీరు కుటుంబంలో కలిసి మీరుంటారా, లేదంటే మిమ్మల్ని విడిచి కుటుంబం వెళ్ళిపోతుంది అన్న స్థితి కొన్ని సందర్భాల్లో రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని కొంతమంది పరోక్షకంగా కూడా ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ముందు మీ కుటుంబ విషయాల్ని కంట్రోల్ చేసుకోగలిగితే మిగతా విషయాలన్నీ కూడా వాటికి అవే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. శని బలవంతుడే ఉన్నప్పుడు చాలా వరకు కొన్ని స్ట్రిక్ట్గా నిర్వహించవలసి ఉంటుంది. ఆ స్ట్రిక్ట్గా నిర్వహించడం వలన, నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల కొంతవరకు బాధ కూడా కలిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా గతంలో పోల్చుకున్నప్పటికీ కూడా కొంత మెరుగైన జీవితం మీకు రాబోతుంది. అయితే ఈ సందర్భంలో కొంతమంది దూరం అవ్వచ్చు, మరికొంతమంది మీకు దగ్గరయ్యే అవకాశం ఉంది. బట్ ఏది మంచి ఏది చెడు అన్నది, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అన్న విషయం ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అయితే ఇంకా మీరు కొన్ని మొగమాటాలతో కొంతమందిని ఇంకా భరిస్తూ ఉంటారు. మరి మీ తల మీద ఉన్నటువంటి బరువు మీరు ఎంత తొందరగా దించుకుంటే మీరు అంత ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో చాలామంది ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, మరి బాధ్యతలు సక్రమంగా మేము చేయలేకపోతున్నామని చాలామంది విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనా ఆర్థిక పరమైన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి పరిష్కారం అంటే ఆర్థిక సమస్యలకి కుజుడే కారణం అవుతూ ఉంటాడు. కుజుడు, భూమి, అన్నదమ్ములు, భార్యాభర్తలు, స్నేహితులు, వీటి కారణంగానే చాలామంది అప్పుల పాలవుతూ ఉంటారు. సో వాటికి సరైన పరిష్కార మార్గం ఏంటంటే, మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంటే పూర్తిగా స్వచ్ఛమైనటువంటి కాపర్తో, రాగితో తయారు చేయాలి. ఏమాత్రం డొల్ల లేకుండా ప్యూర్గా ఉండాలన్నమాట, చాలా సాలిడ్గా ఉండాలి. సుమారు 6 అంగుళాల ఎత్తు, 6 అంగుళాల ఎత్తు అంటే మనకి ఉంటే సరిపోతుంది. నిల్చున్న విగ్రహమే ఉండాలి మీకు. అంటే కూర్చున్న విగ్రహం ఒకదానికి పనిచేస్తుంటుంది. కొంతమంది ఈ సంజీవ పర్వతాన్ని మోస్తున్నటువంటి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెడుతుంటారు. అది కొన్నాటికి పనిచేస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకి రెడీ టు మూవ్గా ఉండాలన్నమాట ఆంజనేయ స్వామి వారు. అటువంటి కాపర్తో చేసిన విగ్రహాన్ని మీరు తయారు చేయించుకొని పూజా మందిరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్గా సీతారాముల పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి. మిగతా ఫోటోలు మీ ఇష్టం. ఈ సీతారాముల ఫోటో లేకుండా, వాళ్ళని పూజించకుండా ఆంజనేయ స్వామిని మీరు ఎంత పూజించినా కూడా మీ టైం వేస్ట్. ఆ పట్టాభిషేకం ఫోటో మీరు పెట్టండి. ఆంజనేయ స్వామి వారిని అంటే మామూలుగా స్థాపించి ప్రతి మంగళవారం కేవలం సింధూరంతో పూజించాలన్నమాట. అది మీ యొక్క విగ్రహాన్ని దీన్ని బట్టి సింధూరంతో కొంతవరకు హనుమాన్ యొక్క అష్టోత్తరంతో ఏదో విధంగా ఆంజనేయ స్వామి వచ్చినా రాకపోయినా ఏదో విధంగా 108 సార్లు పూజించి, మరి రామరక్షా స్తోత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జీవితంలో ఎటువంటి కష్టాలైనా దూరం చేస్తూ ఉంటుంది. ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, పఠించడం వల్ల ఇలా ఒక 8 మంగళవారాలు చేయాలి. ప్రతి మంగళవారం కూడా మీరు ఎంత రుణం ఉంది, సుమారు మీకు ఒక 10 కోట్ల అప్పు ఉందనుకుందాం. 10 కోట్ల అప్పు ఉన్నప్పుడు 10 100 రూపాయల నోట్లు, లేదా 10 రూపాయల నోట్లు, లేదంటే 10 కాయిన్స్ మరి ఆంజనేయ స్వామి వారి పక్కన ఒక మట్టితో చేసినటువంటి హుండీ లాంటిది పెట్టి అందులో ఆ విధంగా ఆ సంఖ్య వచ్చేలాగా వేసుకోవాలి. 10 లక్షల అప్పు ఉంది, 10 రూపాయలు అందులో వేద్దాం. ఇలాగ మీరు ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఎంతో కొంత దాన్ని రెట్టింపు చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. మీరు అంటే అది మీరే ఎవరికి ఇవ్వక్కలేదు, హుండీలో కూడా వేయక్కలేదు. ఈ వారం మీరు 100 రూపాయలు వేశారు, నెక్స్ట్ వారం 200, ఆ నెక్స్ట్ 400, ఆ 800, అలాగే ఒక 8 వారాలు వీలైతే అప్పు తీరేదాకా కూడా ఆ విధంగా మీరు రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోండి. అదే అవుతుంది, ఏం పర్వాలేదు.
చివరికి ఒక ఫైన్ మార్నింగ్ మీ మొత్తం అప్పు తీరిపోయే అవకాశం ఉంటుంది. అది కొద్దిగా కష్టమైన, అంటే ముందులో ఈజీగా ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా తీరిపోతుంటుంది. అయితే ఇందులో హుండీలో వేయడానికి మళ్ళీ మీరు కొత్త అప్పు చేయకూడదు, అది మీరు సంపాదించే ప్రయత్నమే చేయాలి. సపోజ్ ఈ వారం మనం 1 lakh వేయవలసి వచ్చింది, నెక్స్ట్ వీక్ 2 lakhs వేయాలి. సంపాదించే ప్రయత్నమే చేయండి, అంతే తప్ప మళ్ళీ దీన్ని అప్పు తీసి పెడితే మాత్రం ఇబ్బంది అవుద్ది. ఈ విధంగా అంటే మీ స్థాయిని బట్టి చేసుకోవడం వల్ల 100% కొద్ది వారాల్లో ఈ రుణం అన్నది 100% తీరిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ, మీరు ఎక్కడైతే బీరువాలో బంగారు నగలు పెడతారో అందులో ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ కొత్తది లైనింగ్ లాంటి తీసుకొని అందులో మీ యొక్క ఒక పిడికెడు కందులు, శుభ్రమైన కందులు ఒక పిడికెడేసి చక్కగా మూట కట్టి, మరి ఆ మంగళవారం రోజు ఆ కుజహోర జరుగుతుండగా మీ యొక్క క్యాష్ బాక్స్లో ఈ కందుల మూట పెట్టడం వల్ల ఈ రెమెడీ మీకు బాగా చక్కగా పనిచేసి మీకున్నటువంటి రుణ సమస్యలకి ఒక పరిష్కారం అన్నది 100% దొరుకుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే ఇది తీరిపోతూ కామన్గా ఎక్కువగా ఆర్థిక సమస్యలు తీరడానికి ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఏంటంటే, మీకు ఏవైనా బలహీనతలు ఉంటాయి, అంటే ఏ బలహీనత వల్ల మీరు రుణంలో పడ్డారో అది మీ మనసుకి తెలుస్తూ ఉంటుంది, వాటిని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. అది పేకాట వల్ల, స్త్రీ వ్యసనం వల్ల, డ్రింకింగ్ వల్ల, అతి స్నేహం వల్ల, అక్కర్లేని బాధ్యతల వల్ల, ఈ విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. కొద్ది కష్టమైనా సరే కంప్లీట్గా దాన్ని వదిలేయనమాట. అప్పుడు మాత్రమే మీరు ఆ రుణం నుంచి బయటపడతారు తప్ప, మీకు ఉన్నటువంటి బలహీనత కంటిన్యూ చేసుకున్నంతకాలం మీరు ఆ రుణం నుంచి, ఆ అప్పు నుంచి 100% బయటపడలేరు. కొంత కష్టమైన కొన్ని బలహీనతలను పక్కన పెట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం, మరి మీ యొక్క రుణ సమస్యలకి ఇది కంప్లీట్గా పరిష్కారం చెప్పే అవకాశం ఉంటుంది. స్వస్తి.